హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి రీజనింగ్లోని శ్రీ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 6 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి అండ్ దాంతోపాటు మనకు హైప్ అనేటటువంటి ఒక కొత్త ఆప్షన్ వచ్చింది కదా, హైప్ అనేటటువంటి బటన్ క్లిక్ చేసి హైప్ పాయింట్స్ అయితే మన యొక్క వీడియోస్కి అలాట్మెంట్ చేయండి. మీరు హైప్ ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా మన యొక్క చిన్న ఛానల్కి బూస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. సో వీక్లీ మీకు 3 వీడియోల హైప్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క 3 వీడియోల యొక్క హైప్స్ అనే మన యొక్క ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నటువంటి వీడియోస్కి ఇచ్చి మన యొక్క ఛానల్కి ఒక చిన్న బూస్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఇంకా ఎవరైతే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మన యొక్క ఛానల్ అనేది అందరికంటే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు బెటర్ కంటెంట్ కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఓకే, మీ అందరికి కూడా మన యొక్క ఛానల్ తరఫున వినాయక చవితి సందర్భంగా స్పెషల్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో ఆ యొక్క ఆఫర్ అనేది మనకు సెప్టెంబర్ 1 వరకు మాత్రమే ఉంది. కేవలం 2 రోజులు మాత్రమే మనకైతే ఈ యొక్క ఆఫర్ అనేది అవైలబిలిటీలో ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా గణేష్ అనేటటువంటి కూపన్ కోడ్ లేదా డిస్కౌంట్ కోడ్ని ఎంటర్ చేసి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ అయితే మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ ద్వారా ఇస్తున్నటువంటి కోర్సెస్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకోండి. ఆలోచించిన ఆశాభంగం మంచి తరుణం మించినా దొరకదు కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకొని గ్రూప్ డి ఎగ్జామ్కి ముందల మనకి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అయితే రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ యొక్క ఆఫర్ని ఉపయోగించుకోండి. ఓకే, సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, ఏఎంబి 3, డిపిఈ 5, జిఎస్హెచ్ 7, ఎంవైఎన్ 11. ఓకే, సో ఇక్కడ చూడండి 9, 12. ఓకే, 3, 5, 7 తర్వాత ఏమొస్తుంది 9, ఆ తర్వాత 11 సెట్ అవుతుంది కదా. అంటే ఇగో 9, ఇగో 2 ఆప్షన్స్ పోయింది. ఇక్కడ కే ఉంది, ఇక్కడ జే ఉంది. అంటే మనకు ఏదో ఒకటి తెలిసి సరిపోతుంది కదా. సో ఏ తర్వాత డి తర్వాత జి తర్వాత స్పేస్ తర్వాత ఎం. ఏ వాల్యూ ఎంత 1, డి వాల్యూ ఎంత 4, ఇది 7, ఇది 13, మధ్యలో ఎంత ఉంది 6 ఉంది. ఇక్కడ ఏం పెట్టాలి, ఇక్కడ 10 పెట్టాలి. 1, 4, 7, 10, 13. సో 10 అంటే ఎంత, జెర్సీ నెంబర్ 10. కే అంటే 11. సో ఆప్షన్ డి జబర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఈ కింది వాటిలో ఇచ్చినటువంటి శ్రేణిలోని ప్రశ్న గుర్తు స్థానంలో ఏ సంఖ్య వస్తుంది? 13, 14, 27, 41, 68 తర్వాత ఏంటిది? సో 13, 14. ఓకే, ఇక్కడ చూడండి 13. ఈ యొక్క క్వశ్చన్ కూడా స్టార్ మార్క్ తీసుకోండి, ఇది ఒక కొత్త మోడల్. ఇది 13 + 14 27, 27 + 14 41, 41 + 27 68. సో 68 + 41 ఎంత 109. ఎట్లా తెలిసిందంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఒకటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 13, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనకు 14, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 27. మరి సేమ్ సిరీస్ ఇక్కడ మనకి రిపీట్ అవుతుందంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 41 అయితే. సో అట్లా ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1, 8, 7, 14, 13, 20, 19, 26, 25. ఇక్కడ ఎట్లా ఉంది, ఆల్టర్నేటివ్ కదా, ఎందుకంటే ఒకటి పెరిగి ఒకటి తగ్గింది కాబట్టి. 1, 8, 7, 14, 13, 20, 19, 26, 25 తర్వాత. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ తీసుకుంటే ఇట్లా. ఓకే, సో ఇక్కడ చూడండి 8కి 14 తేడా 6, 14 20కి 6, 20 26కి 6, మరి 26 + 6 ఎంత 32. సో 32 ఉందా. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 3, 1, 5, -1, 7 తర్వాత ఏమొస్తుంది? సో ఆలోచించండి. 3, 1, 5, -1, 7 తర్వాత ఏం సెట్ అవుతుంది? ఇక్కడ కూడా పెరిగి తగ్గింది అంటే ఆల్టర్నేటివ్. సో దీనికి తీసుకుంటే ఇది అట్లా 1కి -1కి 2 డిఫరెన్స్. అండ్ ఇక్కడ 3, 5, 7 కూడా 2 డిఫరెన్స్. సో 1కి -1కి 2 డిఫరెన్స్ కాబట్టి -1కి -3కి కూడా 2 డిఫరెన్స్ వస్తుంది. సో -3 అంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question, which of the following letter number clusters will replace the question mark in the given series to make it logically complete? సో ఇక్కడ చూడండి OZF 6, QWK 12, STP 18, UQU 24 తర్వాత ఏమొస్తుంది? ఓకే, సో మనకి ఇక్కడ ఒకసారి ఆప్షన్ చూడండి 30, 32 రెండు ఉన్నాయి. ఓకేనా, 30, 32. సో ఫస్ట్ నెంబర్ చూద్దాం. 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30. సో అంటే ఇది లేదా ఇది, ఈ రెండు పోయింది. ఇక్కడ WN ఉంది, WN ఉంది, ఇక్కడ Z ఉంది, ఇక్కడ Y ఉంది. సో దాని ఒక్కదాన్ని కనిపెడితే అయిపోతుంది కదా.
సో ఇక్కడ ఎఫ్ అంటే ఎంత 6, ఇది 11, ఇది ఎంత 16, ఇది ఎంత 21, తర్వాత ఏమైంది 26 అంటే జెడ్, ఇదే ఆన్సర్. ఏం లే, డిఫరెన్స్ ఎంత 5, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 5, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 5, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 5 ఇది. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 4 క్వశ్చన్ మార్క్ 14, 19, 24. సో ఆన్సర్ చేయండి, ఏమొస్తుంది? డిఫరెన్స్ ఎంత 5, డిఫరెన్స్ 5, మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత 5, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 5, 4 + 5 9. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 15, 18, 24, 33, 45 తర్వాత ఏమొస్తుంది చెప్పండి? 15, 18, 24, 33, 45. చూస్తున్నారు కదా మీరు, డే బై డే మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా కొద్దీ స్పీడప్ అవుతుంది. ఓకేనా? నాతో పాటు మీరు కూడా స్పీడప్ అవుతున్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 3, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 6, 9, 12. మరి తర్వాత ఏమొస్తుంది? గడియారంలో లేవు కదా సార్ అంటే మనం ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి 15. ఎందుకంటే 12 అవర్స్ నుంచి 24 అవర్స్కి వెళ్ళిపోవాలి. ఏముంటుంది? 15 ఉంటుంది. సో 15 + 45 60. And next, select the option that represents the letters that, when placed from left to right in the same sequence, the blanks below will complete the letter series. Okay. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బిఏ వచ్చింది, ఇక్కడ బిఏ వచ్చింది, ఇక్కడ బిఏ వచ్చింది. సార్ నేను బీటెక్ చేసిన, అయినా పర్వాలేదు, మన క్వశ్చన్లో బిఏ ఇచ్చింది కాబట్టి మనం బిఏ అనే అనుకుందాము, సాల్వ్ చేద్దాము. ఓకే. సో ఇక్కడ మనకు మొత్తం కౌంట్ చేస్తే ఎన్ని ఉంటాయి? మొత్తం కౌంట్ చేస్తే మనకు 20 వస్తున్నాయి. ఓకే. 20 వచ్చినప్పుడు మనం 4 × 5 లేదా 5 × 4. సో ఇక్కడ డిఎల్, ఇక్కడ జిఎల్, బిఏ జిఎల్, ఇక్కడ బిఏ డిఎల్. ఓకే. ఇది ఒక సెట్ అనుకుంటే 1 2 3 4 5 ఉంది, 1 2 3 4 5 ఉంది, 1 2 3 4 5, ఇగో 5 5 లెక్క 4 సెట్లు తీసుకున్నాను. ఓకే. ఎన్ని సెట్లు? 4 సెట్లు. సో ఇక్కడ జిఎల్ ఉంది, ఇక్కడ ఎఫ్ఎల్ ఉంది, అంటే ఎఫ్ తర్వాత జి, ఇక్కడ డి ఉంది, డి తర్వాత ఈ వస్తుంది. ఓకే. డిఈఎఫ్జి. ఓకే. బిఏ, ఇక్కడ బి పెట్టుకుంటే బిఏ, అండ్ ఇక్కడ ఆల్రెడీ బిఏ, ఇక్కడ బిఏ. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఉంది ఎం ఉంది, ఇక్కడ ఇక్కడ ఎం, వీటన్నిటిలో కూడా ఎం ఉంది కదా. సో ఇక్కడ మనం ఎం పెట్టేద్దాం, ఎం ఎం ఎం. సో ఫస్ట్ ఎం ఉండాలి. సో అన్నిట్లో ఎం ఉంది కాబట్టి మనం అనుకునేది పర్ఫెక్ట్. ఓకే. ఎంబిఈ, ఎంబిఈ ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడనే ఉంది. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next, select the option that represents the letters that, when placed from left to right in the blanks, will complete the letter series. Okay. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్టీ ఉంది, ఇక్కడ ఆర్టీ ఉంది, ఇక్కడ టీ ఉంది. ఓకే. సో ఇది మొత్తం కూడితే ఎన్ని వస్తాయి? మొత్తం కూడితే 16 వస్తున్నాయి. సో 16 అంటే 4 × 4 చేద్దాం. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. అండ్ నెక్స్ట్ ఇక్కడ టీయూ వచ్చింది, ఇక్కడ ఎస్ ఉంది. ఓకే. ఆర్ తర్వాత టీ ఉంది కదా, ఇక్కడ కూడా ఆర్ తర్వాత టీ ఉంది, అంటే ఇక్కడ కూడా ఆర్ తర్వాత టీ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఆర్టీడబ్ల్యూఎస్, ఇక్కడ ఎస్ ఉంది. సో ఇక్కడ కూడా ఎస్ పెట్టేసుకుందాం. సో ఇక్కడ కూడా ఎస్ పెట్టేసుకుందాం. ఓకే. లాస్ట్లో ఎస్ ఉండాలి. సో లాస్ట్లో ఎస్ ఉంది, ఇది ఒకటే కాబట్టి ఆప్షన్ టీ ఇస్ అవర్ ఆన్సర్. మరి ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే, ఇక్కడ చూడండి యుడబ్ల్యూఎక్స్ ఉంది, ఇక్కడ ఏముంది బి, యుబిడబ్ల్యూఎక్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 15, 17, 37, 115 తర్వాత ఏమొస్తుంది? 37, 115 తర్వాత డిఫరెన్స్ ఎంత? 2, డిఫరెన్స్ ఎంత? 20. ఈ డిఫరెన్స్ సెట్ అవ్వట్లేదు. పని చేద్దాం. 17 20 అంటే 17 2 34 + 3. 15 అంటే 15 1 + 2. 17 ఇది అంటే 17 3 + 4. మరి ఇదేమైంది? × 4 + 5. ఎందుకంటే 1 2 2 3 3 4, ఇక్కడ ఏమొస్తుంది? 4 5 వస్తుంది. ఏమొస్తుంది? 465. ఓకే. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 15, 16, 32, 35, 140 తర్వాత ఏమొస్తుంది? 15 16కి డిఫరెన్స్ ఎంత? 1. 15 16 32 35 140 తర్వాత ఏమొస్తుంది? ఓకే. 16 2 32, 15కి ఇక్కడికి +1 డిఫరెన్స్, ఇక్కడ డిఫరెన్స్ +3, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి × 4. ఎందుకంటే 35 2 70 కదా, 70 2 140. 1 2 3 4 తర్వాత ఏం రావాలి? 5 రావాలి. ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ 140 + 5 145. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. MON4 QSR 10 UWB 16 YAZ 22 అయితే తర్వాత ఏమొస్తుంది? ఓకే. సో ఇక్కడ చూడండి,
MOPQ RSTU VWXY, తర్వాత ఏమో ZAB అంటే సి వస్తుంది. సో అంటే ఇగో ఇది ఇది ఉంది, ఇది పోయింది, ఇది పోయింది. ఏం లేదు, డిఫరెన్స్ అనేది 4 ఉంది. ఇగో ఇది 13, 17, ఇది 21, ఇది 25. తర్వాత ఏమైంది 20 చెప్పాలి. 25 తర్వాత 4 అంటే 29 కదా, 29 అంటే సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈడి ఉంది, ఇక్కడ ఎఫ్డి ఉంది. 28. సో లాస్ట్ డిజిట్ వదిలేయాలి. ఈయన ఎఫ్. సో ఇక్కడ తెలిసిపోద్ది. ఓ అంటే ఎంత 15, ఇది 19, ఇదెంత 23, ఇది కూడా అంతే 4 డిఫరెన్స్ ఉంది కదా. ఏ అంటే ఎంత 1 + 4 ఎంత 5. ఇది ఆప్షన్ ఏ ఇస్ అవర్. WXN 13, UVL 19, STJ 25, QRH 31. తర్వాత ఏమొస్తుంది? ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ 37, 36, 27 ఉంది. సో ఇది కనుక్కుంటే ఒకవేళ 27 అయినా ఇదైనా మనకి ఈజీగా సెట్ అయిపోద్ది. ఒకవేళ ఇదైతే మాత్రం ఒక డిజిట్ కనుక్కుంటే అయిపోతుంది. ఇక్కడ రాద్దాం చూడండి, 13, 19, 6, 6, 6, ఇక్కడ కూడా 6, 36, 1, 37. సో ఇగో ఇది పోయింది, ఇది పోయింది. ఈ రెండిట్ల డిఫరెన్స్ తీసుకుంటే ఇగో ఇక్కడ ఎఫ్, ఇక్కడ ఓ, ఇగో దీంతో తెలిసిపోద్ది కదా. సో ఏమిచ్చిండు WUS Q, ఇదంట 23, 21, 19, 17. తర్వాత ఏమో సార్ 15 అంటే ఓ. సో ఫస్ట్ ఓ ఉండాలి, అంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 45, 50, 60, 75, 95. ఓకే, సో డిఫరెన్స్ అనేది ఈజీ క్లియర్ కనిపిస్తుంది కదా. 5, 10, 15, 20. తర్వాత ఏమొస్తుందండి 25. 5 అంటే 0 వస్తుంది. 90, 20, 110, 10, 120. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 6, 3, 13, 7, 20, 11, 27, 15, 34. తర్వాత ఏమొస్తుంది? ఓకే, ఇక్కడ ఏమవుతుంది ఇంక్రీజ్ డిక్రీజ్. ఓకే, ఇంక్రీజ్ డిక్రీజ్ ఇట్లా అవుతున్నప్పుడు ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ తీసుకోవాలి, అంటే బేసి స్థానాలు సరి స్థానాలు. ఓకే, ఆ విధంగా మనం తీసుకుంటే క్వశ్చన్స్ అనేవి ఫాస్ట్ మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో బేసి స్థానాలు, సో ఇక్కడ ఇది తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది. సో ఇది మనకు కావాల్సినటువంటి ప్లేస్. ఓకే, సో 3, 7 డిఫరెన్స్ 4, 7, 11కి 4, 11, 15కి 4, 15కి 19 కూడా 4 వస్తాయి. సో 19 ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్స్ దట్ when placed from left to right in the blanks below will complete the letter series. ఓకే, సో ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా, లెట్స్ పార్టిషన్. ఓకే, దీని మొత్తాన్ని మనం పార్టిషన్ చేద్దాం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. 4 × 5, 5 × 4. ఓకే, సో ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ జెడ్ కనిపిస్తుంది, ఇక్కడ జెడ్ కనిపిస్తుంది, ఇక్కడ జెడ్ కనిపిస్తుంది. సో 1, 2, 3, 4, 5 ఇది తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ సెకండ్ పి ఉంది, ఇక్కడ కూడా సెకండ్ పి ఉంది. 1, 2, 3, 4, 5. ఇగో ఇక్కడ 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఎస్. సో ఇక్కడ అన్నింటిలో కూడా లాస్ట్లో జెడ్ వచ్చేసింది. జెడ్ కంటే ముందర ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఏమొస్తుంది? ఎన్ వస్తుంది. ఇక్కడ ఎల్, ఎం, ఎన్. తర్వాత ఏమొస్తుంది? ఓ వస్తుంది, పిబి. ఓకే, ఇక్కడ కే ఉంది, ఇక్కడ కే ఉంది, అంటే ఇక్కడ కే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా కే వచ్చేసింది, అంటే ఇక్కడ కే వస్తుంది. ఇక్కడ లాస్ట్లో కేవో రావాలి, కేవో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 2, 3, 4, 4, 6, 8, 6, 9, 12, 8, 12, 16. తర్వాత ఏమైంది? ఓకే, ఈ క్వశ్చన్ కూడా స్టార్ మార్క్ తీసుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ కూడా స్టార్ మార్క్. ఓకే, ఎందుకంటే ఇక్కడ 3, 3 అనేవి లెటర్ క్లస్టర్ లెక్క వస్తాయి. ఓకే, నెంబర్ క్లస్టర్. ఇక్కడ 2 ఉంది, 4, 6, 8. తర్వాత ఏమొస్తుంది? 10 వస్తుంది. ఓకే, ఇక్కడ 2, 4, 6, 8, 10. అది ఇక్కడ తీసుకుంటే 3, 6, 9, 12. తర్వాత 15. 4, 8, 12, 16, 20. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఈ కింద వాటిలో ఇచ్చినటువంటి శ్రేణిలోని ప్రశ్న గుర్తు స్థానంలో ఏ సంఖ్య వస్తుంది? ఓకే, 100, 90, 81, 73, 66, 60, 55. తర్వాత ఏమొస్తుంది? ఓకే, 10 డిఫరెన్స్, 9 డిఫరెన్స్. ఇక్కడ ఏమవుతుంది? 8 డిఫరెన్స్, 7, 6, 5, 4. 55 - 4 ఎంత? 51.
Option D is our answer. Select the option that represents the letters that, when placed from left to right in the same sequence in the blanks below, will complete the letter series. ఓకే, ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూడండి డిబిఏసి ఇట్లా ఉంది కదా. సో ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం, ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేదు. సో ఇక్కడ సెకండ్ది మాత్రం ఏ ఉంది కదా. సో ఇక్కడ ఏ. ఓకే, సో ఇది ఏ. ఆ తర్వాత బీనా లేకపోతే సీనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ చూద్దాము. ఫస్ట్ ఆప్షన్లో మనకి ఇక్కడ వరకు సేమ్ వస్తుంది. సో అది ఏమన్నా ఆర్డర్ వస్తే దాన్ని బట్టి చూద్దాం. సో ఇక్కడ ఏ వచ్చేసింది, ఇక్కడ సి పెట్టుకుంటే డిసిబిఏ రివర్స్ అయింది. తర్వాత ఇక్కడ ఏబిసి అండ్ నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి రివర్స్ ఉంది, ఇక్కడ స్ట్రైట్గా ఉంది. సరే ఇక్కడ కూడా రివర్స్ అనుకుంటే ఈ కంటే ముందు ఎఫ్ వస్తుంది, ఎఫ్ కంటే ముందు ఈ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈఎఫ్ ఈ తర్వాత హెచ్ వస్తుంది. సో హెచ్ ఈ ఇది సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈఎఫ్జిహెచ్. ఓకే, సో డిసిబిఏ ఏబిసిడి హెచ్జిఎఫ్ఈ అండ్ ఈఎఫ్జిహెచ్. ఓకే, సో ఇదంతా కూడా మనకు సెట్ అవుతుంది. మరి మిగిలింది ఇది తీసుకుంటే డిబిబిఏ ఏసిసిడి. అది ఇక్కడ తీసుకుంటే ఈజీ సెట్ అవ్వట్లేదు, హెచ్జిఎఫ్ఈ. సో ఇది కూడా సెట్ అప్. సో మనకి ఇది ఒక్కటి మాత్రమే సెట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 1, 5, 13, 29, 61 తర్వాత ఏంటిది. ఓకే, సో 1, 5కి డిఫరెన్స్ ఎంత ఇక్కడ రాద్దాం. 1, 5, 13, 29, 61. నెక్స్ట్ 1, 5, 4 డిఫరెన్స్, ఇది 8 డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ 13కి 29కి మధ్య డిఫరెన్స్ ఎంత 16. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 32. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి. 4, 4 2 8, 8 2 16, 16 2 32, 32 2 64. సో 4 1 5, 6 6 12. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 20, 30, 18, 27, 16, 24, 14, 21, 12, 18 తర్వాత ఏమొస్తుంది. ఎట్లా ఉంది అంత ఆల్టర్నేటివ్ కదా, అంటే ఒకటి ఇంక్రీజ్ అయ్యి ఒకటి డిక్రీజ్ అవుతుంది కాబట్టి. సో 20, 30, 18, 27, 16, 24, 4, 21, 12, 18 తర్వాత. ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ తీసుకుంటే 20, 18, 16, 14, 12 తర్వాత ఏమొస్తుంది 10 వస్తుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 289, 256, 225, 196 తర్వాత ఏమొస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 289 అంటే మీ అందరికి తెలిసిందే. 289 అంటే 17 స్క్వేర్, 256 అంటే 16 స్క్వేర్, 225 అంటే 15 స్క్వేర్, అండ్ 196 అంటే 14 స్క్వేర్. మరి నెక్స్ట్ ఏముంది 13 స్క్వేర్ అంటే 169. మీకు స్క్వేర్స్ ఖచ్చితంగా రావాలి, ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే, నా యొక్క స్క్వేర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ MEAN 7, PDQ 16, SGT 25, PJW 34 తర్వాత ఏమొస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం వస్తుంది చూడండి. ఇక్కడ Y ఉంది, U ఉంది, Z ఉంది. ఓకే, ఫస్ట్ డిజిట్ కనుక్కుందాము. ఓకే, MPSB తర్వాత ఏమొస్తుంది. M అంటే 13, 16, 19, 22 తర్వాత ఏమొస్తుంది 25 వస్తుంది. 25 అంటే Y. సో ఇది అంటే ఈ రెండు పోయినాయి. ఓకే, మనకి ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది Y. ఓకే, సో ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది. ఓకే, సో సెకండ్ది ఇక్కడ ఎన్నా ఎమ్మ తెలిసిపోద్ది. సో AEJ డాష్. ఇది 1, 4, 7, 10, 13. సో 13 అంటే ఇది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. DOG 8, ITL 13, NYQ 18, SDB 23 తర్వాత ఏమొస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ZYX. ఓకే, DINS తర్వాత ఏమొస్తుంది. సో ఇది 4, 9, 14, 19 నెక్స్ట్ ఏమొస్తుంది 24. సో 24 అంటే ఏమొస్తుంది X. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండు పోయినాయి అండ్ ఇది పోయింది. ఓకే, సో ఇక్కడ ఏనా
బి నా అనేది తెలిసిపోతే అయిపోద్ది. సో జి, ఎల్, క్యూ, బి, తర్వాత ఏమొస్తుంది? సో జి అంటే 7, ఎల్ అంటే 12, క్యూ అంటే 17, ఇది 22, తర్వాత ఏమది 27. 27 అంటే ఏమొస్తుంది? 26 అంటే జెడ్, 27 అంటే ఏ. అంటే ఇగో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. XIA28 ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ మనకు నెంబర్ బేస్డ్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. 2187, 729, 243, క్వశ్చన్ మార్క్ 27. అయితే మనకు ఆ యొక్క క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది? ఓకే, సో ఇక్కడ చూడండి 729 ఇంటూ 3 చేసి ఇది వస్తుంది. 243 ఇంటూ ఇది చేసి ఇది వస్తుంది. అంటే ఇంటూ 3. సో ఇది కూడా అయితే ఉన్నదాన్ని దీన్ని ఇంటూ 3 చేయాలి, లేదంటే దీన్ని ఇంటూ 3 చేసి ఇది వస్తుంది. 27 మూల 81, 81 మూల 243, 243 మూల 729, 729 మూల మనకు 2187 అనేది రావడం జరుగుతుంది. సో ఆన్సర్ బి ఇస్ అవర్ ఆన్సర్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్స్ దట్ when placed from left to right in the same sequence in the blanks below will complete the letter series. ఓకే, సో ఇక్కడ మనకు మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. మొత్తం 20 ఉన్నాయి, అవునా? సో 20ని 5 into 4 చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఏబి ఉంది, ఇక్కడ డిబి ఉంది, ఇక్కడ 5 తీసుకుందాం. 1 2 3 4 5, 1 2 3 4 5, అండ్ ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. అంటే మనం అనుకునేది పర్ఫెక్ట్. ఇక్కడ ఎస్ఎక్స్ ఉంది అంటే ఇక్కడ ఎస్ఎక్స్ ఉంది అంటే ఇక్కడ ఎక్స్. ఓకే, సో రెండోది ఎక్స్ ఉండాలి. సో ఈ రెండు పోయినాయి, ఈ రెండిట్లలో చూద్దాం. ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై వచ్చింది, ఇక్కడ వై వచ్చింది అంటే ఇక్కడ కూడా వై. అంటే ఫస్ట్ది వై ఉండాలి. ఇదే ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 20 20 22 66 70, తర్వాత ఏమొస్తుంది? ఓకే, సో 20 20 22 66 70, తర్వాత సో 20 22 అంటే 2, ఇది ఒకటిలో తీసుకుంటే ఇది సెట్ అవుతుంది. అండ్ ఇది 3లో తీసుకుంటే 22 3 66, అండ్ నెక్స్ట్ ప్లస్ 4 అండ్ ఇంటూ 5, 7 5 35 అంటే 350. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 1 1 2 4 3 27 4 256 5, 1 1 2 4 3 27 4 256 5 క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ మనకు చూడండి డిక్రీజ్ అవుతుంది, అంటే 4 3 డౌన్ అయిపోయింది. అంటే ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ చేయాలి. లేదంటే ఇంకొక మెథడ్ ఉంది, దీన్ని కూడా స్టార్ మార్క్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ 27 దాకా పోయి మళ్ళీ డౌన్ అయింది కదా, 256 దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది కదా. ఓకే, దీన్ని 1 1 power 1, ఇదేమవుతుంది 2 2 స్క్వేర్, ఇది 3 3 క్యూబ్, ఇది 4 4 power 4, అండ్ నెక్స్ట్ 5 5 power 5. సో 5 5 25, 25 125, 125 25 చేస్తే మనకు 3125 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. VZL 15, EXJ 18, RVH 21, PTF 24, తర్వాత ఏమొస్తుంది? ఓకే, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. 4 వేరు వేరు ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏమొచ్చిండు? వి టి ఆర్ టి. వి ఎంత? 22, ఇది 20, ఇది 18, ఇది 16, నెక్స్ట్ ఏమొస్తుంది? 14. 14 అంటే ఎన్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. And next, select the option that represents the letters that, when placed from left to right in the same sequence in the blanks below, will complete the letter series. సో ఇక్కడ చూడండి ఎల్జి ఉంది, ఇక్కడ ఎల్, ఇక్కడ ఇక్కడ కూడా అదే వస్తుంది, ఇక్కడ ఎల్జి ఉంది. మొత్తం 20 ఉన్నాయి, అవునా? సో సేమ్ అంతే, 4 5లో కానీ 5 4లో కానీ చేద్దాం. 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. అన్నింటిలో కూడా ఫ్రంట్ లాస్ట్ లో కూడా మనకు ఎల్ ఉంది. సో ఇక్కడ ఓకే, సో 1 2 థర్డ్ ప్లేస్ లో ఎల్ ఉండాలి. థర్డ్ ప్లేస్ లో అంటే ఇది ఒకటే ఉంది, వేరేది ఏది లేదు. మొత్తం ఫిల్ చేద్దాం. సో ఎల్జిఎఫ్ ఏఎల్, ఎల్జిఎఫ్ బిఎల్, ఎల్జిఎఫ్ సిఎల్, ఎల్జిఎఫ్ డిఎల్. ఓకే, సో సెట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question, 10 121 11 144 12 169 13 196 14, తర్వాత ఇక్కడ చూడండి 11 స్క్వేర్, 12 స్క్వేర్,
13 స్క్వేర్, 14 స్క్వేర్, నెక్స్ట్ ఏం రావాలి 15 స్క్వేర్, 15 అంటే ఎంత 225. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే. ఓకేనా. సో ఎప్పుడైతే మనకు వర్గాలు గణాలు అంటే స్క్వేర్స్, క్యూబ్ రూట్స్, క్యూబ్స్ అవన్నీ వస్తాయో అప్పుడు మనం ఫ్యూ సెకండ్స్లో ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా పటాపట్ అయితే ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకే. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా పార్ట్ 6 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకా 2 పార్ట్లలో ఈ యొక్క మొత్తం సిరీస్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొక కొత్త చాప్టర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పటివరకు ప్రొవైడ్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకైతే నచ్చినాయి అని అనుకుంటున్నా. అండ్ దాంతోపాటు మనం డైలీ ఈ యొక్క క్లాసెస్ వినడం ద్వారా మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క సబ్జెక్ట్ పైన ఫుల్ గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. దాదాపుగా మనకున్నటువంటి దాంట్లో 1-2 మోడల్స్ చెప్తే మిగిలిన అన్ని మోడల్స్ కూడా ఈ యొక్క గ్రూప్ డీల్ అయితే అడగడం జరిగింది. ఓకే. ఆ యొక్క క్వశ్చన్ సంబంధించినటువంటి మోడల్స్ అన్ని కూడా మీరైతే గ్యాదర్ చేసుకోండి. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మన యొక్క స్టోర్లో అందుబాటులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మన యొక్క కంటెంట్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఆ యొక్క కంటెంట్ మొత్తాన్ని కూడా మీరైతే గ్యాదర్ చేసుకోవడానికి మీకోసం డైరెక్ట్గా మన యొక్క ఫౌండేషన్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడి నుంచి ఆ యొక్క టోటల్ రేట్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ యొక్క సిబిట్ టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 7 అయితే డిస్కస్ చేద్దాం. అండ్ అప్పటివరకు ఈ యొక్క క్వశ్చన్స్ని మల్టిపుల్ టైమ్స్ లిజన్ చేయండి అండ్ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.